హాయ్ గైస్, వెల్కమ్ టు ఫోకస్ 40 అకాడమీ. ఈ వీడియోలో నేను ఐసెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి మాట్లాడబోతున్నాను. ఎగ్జామ్ ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరెవరు రాయొచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మార్కింగ్ స్కీమ్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐసెట్ ఎగ్జామ్ అనేది MBA ఆర్ MCAలో అడ్మిషన్ కోసం రాస్తాం. గవర్నమెంట్ కాలేజ్ అండ్ యూనివర్సిటీస్తో పాటు ప్రైవేట్ కాలేజ్లో కూడా మీకు అడ్మిషన్ అనేది వస్తుంది ఈ ఎగ్జామ్ ద్వారా. ఓకే, సో ఎప్పుడు స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ అంటే సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేయడం అనేది బెస్ట్. ఎవరైతే ఆల్రెడీ స్టార్ట్ చేశారో ఓకే, ఎవరైతే స్టార్ట్ చేయలేదో ఎప్పుడైనా స్టార్ట్ చేయండి, ఇంకా లేట్ అయితే మీకు టైం అనేది సరిపోదు. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీకు ఒకటి చూపించాలి. దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఇయర్ ఐసెట్ రిజల్ట్, సెన్సేషనల్ రిజల్ట్. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాం, దాంతోపాటు మెనీ ఎక్స్ట్రాడినరీ ర్యాంక్స్ కూడా మేము సాధించాం. సో వీళ్ళంతా కూడా మంచి మంచి గవర్నమెంట్ యూనివర్సిటీస్లో, ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఫ్రీ సీట్తో చదువుతున్నారు. సో ఫ్రీ సీట్ అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్లో కొన్ని వాటిలో 3 lakhs 4 lakhs అలా కూడా ఉంటాయి ఫీజు. ఆ కాలేజ్లో కూడా వీళ్ళకి వచ్చిన ర్యాంక్స్తో ఫ్రీ సీట్ అనేది చదువుతున్నారు. ఎస్పెషల్లీ ఫస్ట్ ర్యాంకర్ గాట్ ఫ్రీ సీట్ ఇన్ గీతం యూనివర్సిటీ. ఓకే, సో ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ఏ సెక్షన్స్ ఉంటాయి అనేది నేను మీకు ఫస్ట్ చెప్తాను. ఏపీ ఐసెట్ ఎగ్జామ్ గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. టీఎస్ ఐసెట్ గురించి నేను ఇంకో వీడియో చేస్తాను, అందులో మాట్లాడుకుందాం. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఏపీ ఐసెట్. సో ఏపీ ఐసెట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఓకే, సో ఇంటిగ్రేటెడ్ ఇది మిస్ అయింది. సో ఎగ్జామ్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో మీకు క్వశ్చన్ పేపర్, OMR షీట్ ఇవే ఉండవు, ఓన్లీ కంప్యూటర్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తారు. సో అన్ని కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అంటే 200 క్వశ్చన్స్ ఉంటాయి ఎగ్జామ్లో. అండ్ మీకు దీనికి 150 minutes టైం ఇస్తారు, 2.5 hours అండ్ 200 క్వశ్చన్స్. ఈ ఎగ్జామ్లో 3 sections ఉంటాయి: అనలిటికల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ. అనలిటికల్ ఎబిలిటీ అంటే సో రీజనింగ్ టైప్ అనమాట. సో కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ ప్లస్ కంప్యూటర్ అవేర్నెస్ అండ్ బిజినెస్ టెక్నాలజీ అవి ఉంటాయి. మ్యాథమెటికల్ ఎబిలిటీ అంటే కంప్లీట్గా ప్యూర్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ ఉంటాయి. అండ్ 1 mark ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్. 200 క్వశ్చన్స్ కదా, ఒక్కొక్క దానికి 1 mark, 200 marks. అండ్ దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. ఓకే, ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ సెక్షన్ అనలిటికల్ ఎబిలిటీ. సో ఇందులో నుంచి మీకు 75 marks వస్తాయి. 200 marksలో 75 అనలిటికల్ ఎబిలిటీ నుంచి ఉంటుంది. అందులో మళ్ళీ 2 parts ఉంటాయి. డేటా సఫిషియన్సీ నుంచి 20, ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 55. వీటి గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో డీటెయిల్గా చెప్పుకుందాం. మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 55 marks వస్తాయి. 75 and 55. సో అక్కడికి 130 marks అయిపోయినాయి రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్. రిమైనింగ్ 70 marks కమ్స్ ఫ్రమ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ. కమ్యూనికేషన్ ఎబిలిటీ అంటే అందులో మీకు ఇంగ్లీష్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఫంక్షనల్ గ్రామర్ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్, ఈ రెండు కలిపి మనం ఇంగ్లీష్ అని అనుకోవచ్చు. సో ఇంగ్లీష్ నుంచి మీకు ఆ 70లో 35 వరకు కవర్ అయినాయి. సో రిమైనింగ్ 35 ఉంటాయి. ఒకాబులరీ 15. ఒకాబులరీ కూడా మీకు ఇంగ్లీష్ కింద కౌంట్ అవుతుంది. సో 35 + 15, 50 marks ఆర్ ఫ్రమ్ ఇంగ్లీష్ అండ్ రిమైనింగ్ 20 ఆర్ ఫ్రమ్ కంప్యూటర్ అండ్ బిజినెస్ టర్మ్స్. సో బేసిక్ కంప్యూటర్ అండ్ బిజినెస్ టర్మ్స్ క్వశ్చన్స్ ఇస్తారు, వాటి నుంచి మీకు 20 marks వస్తాయి. దిస్ ఈస్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ద సెక్షన్ వైజ్ 75, 55 అండ్ 70. సో ఈ సెక్షన్స్లో ఇండివిజువల్ చాప్టర్స్ ఎలా ఉంటాయి, అసలు అనలిటికల్ అబిలిటీలో చాప్టర్స్ ఏ ఉంటాయి, కమ్యూనికేషన్ అబిలిటీలో చాప్టర్స్ ఏ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో అనలిటికల్ అబిలిటీకి వచ్చేసరికి ఫస్ట్ మీకు డేటా సఫిషియన్సీ ఉంటుంది. డేటా సఫిషియన్సీ అంటే ఏంటంటే మీకు ఒక స్టేట్మెంట్ అనేది ఇస్తారు, ఆ స్టేట్మెంట్ని మీరు సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయడానికి మీకు డేటా కూడా ఇస్తారు 2 points కింద. 2 points ఇచ్చేసి క్వశ్చన్ ఇచ్చినాక యూ విల్ బి గివెన్ 2 points. ఫస్ట్ స్టేట్మెంట్లో కొంత డేటా ఉంటుంది, సెకండ్ స్టేట్మెంట్లో కూడా కొంత డేటా ఉంటుంది. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఈ రెండు కలిపి యూజ్ చేయాలా, ఫస్ట్తో ఒకటే సరిపోద్దా, లేదా సెకండ్తో ఒకటే సరిపోద్దా, లేదా ఆ రెండు యూజ్ చేసినా కూడా మనం సాల్వ్ చేయలేమా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో వీటి మీద మన ఛానల్లో బోల్డ్ అండ్ షార్ట్స్ చేసాం, ఒకసారి వెళ్ళి చూడండి, ఐసెట్ ప్లేలిస్ట్లో ఉంటాయి. సో దట్ ఈస్ అబౌట్ డేటా సఫిషియన్సీ. దీని నుంచి మీకు 20 questions వస్తాయి. రిమైనింగ్ 55 ఆర్ ఫ్రమ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే సీక్వెన్స్ అండ్ సిరీస్. సిరీస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ సిరీస్ ఇస్తారు, 1, 4, 9, 16, నెక్స్ట్ నెంబర్ ఏంటి అని అడుగుతారు. 1, 4, 9, 16 ఇవన్నీ స్క్వేర్ నెంబర్స్. నెక్స్ట్ ఏం వస్తుంది, 25 వస్తుంది. అలానే లెటర్ సిరీస్ ACE, నెక్స్ట్ లెటర్ ఏం వస్తుంది, అట్లా అనమాట. ఓకే, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, వర్డ్ సిరీస్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటితో పాటే అనాలజీస్ అని, ఆడ్ మ్యాన్ అవుట్ అని, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా సీక్వెన్స్ అండ్ సిరీస్ అని అంటారు. సో జనరల్గా ఈ టాపిక్ నుంచి మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు, రిలేటివ్లీ ఈజీగా ఉంటాయి రిమైనింగ్ వాటితో పోలిస్తే. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్. సో ఇది కూడా రీజనింగ్ సెక్షన్ కింద వస్తుంది. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ అనే వర్డ్ ఇచ్చి దిస్ ఈస్ కోడెడ్ యాజ్ 3120 అంటారు. దెన్ హౌ ఈస్ బాల్ కోడెడ్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో సి అంటే మీరు దీన్ని ఎట్లా క్రాక్ చేయాలంటే, సి అంటే అది ఆల్ఫాబెటికల్లో 3rd letter కదా. సో దిస్ ఈస్ 3, A is 1, T is 20th letter, ఆ టైప్లో ఉంటాయి అనమాట. సో దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో ఇంకా మోడల్స్, ఇంకా ప్రాబ్లమ్ వెరైటీస్ అనేవి చాలా ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు దీని ఆన్సర్ అవుతుంది. సో B అనేది 2, A అనేది 1, L 12, మళ్ళీ L, అది ఆన్సర్ అవుతుంది. మనం ఆప్షన్స్లో నుంచి పిక్ చేయాలి. దిస్ జస్ట్ ఏ వెరీ బేసిక్ ఎగ్జాంపుల్, ఇంకా డీటెయిల్గా ఉంటాయి. నెక్స్ట్ డేట్, టైమ్ అండ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్. సో ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, ఒక అతని పుట్టినరోజు
అక్టోబర్ 21 తర్వాత వస్తుంది అండ్ అక్టోబర్ 24 ముందు వస్తుంది, ఇట్లా ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఓకే, అలానే ఇంకో డేటా కూడా ఇస్తారు. సో ఆ డేటా యూజ్ చేసుకుని ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి మనం సాల్వ్ చేయాలి. సో దిస్ ఇస్ రిగార్డింగ్ డేట్, టైమ్ అండ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్. సో అరేంజ్మెంట్ అంటే ఒక లైన్లో కూర్చున్నారు ఒక ఫ్రెండ్స్ అంతా. సో లాస్ట్లో ఏ అనే పర్సన్ కూర్చున్నాడు, ఈ లాస్ట్లో బి అనే పర్సన్ కూర్చున్నాడు. సో సికి డి లెఫ్ట్ సైడ్లో ఉన్నారు, ఎవరు ఎక్కడ ఉన్నారు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో దిస్ ఇస్ అబౌట్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ కమింగ్ టు డేటా అనాలిసిస్, దిస్ ఇస్ ఏ ఇంపార్టెంట్ సెక్షన్. డేటా అనాలిసిస్ అంటే మీకు కొన్ని చార్ట్స్ ఇస్తారు. సో టాబ్లెట్ చార్ట్ ఇవ్వచ్చు, పై చార్ట్ ఇవ్వచ్చు, లైన్ గ్రాఫ్ ఇవ్వచ్చు. చార్ట్ ఇచ్చేసి ఆ చార్ట్లోనే క్వశ్చన్స్ అడుగుతారు. ఇవి కొంచెం బేసిక్ మ్యాథమెటిక్స్ తెలిస్తే ఈ సెక్షన్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఎక్కువ మీరు కష్టపడాల్సిన అవసరం లేకుండా స్కోర్ చేసే సెక్షన్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ అనలిటికల్ ఎబిలిటీ, టోటల్ ఆఫ్ 75 క్వశ్చన్స్ అనమాట ఇందులో నుంచి. కమ్యూనికేషన్ ఎబిలిటీ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో వొకాబులరీ నుంచి 15, ఫంక్షనల్ గ్రామర్ నుంచి 15 అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 20. సో ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కిందకి వస్తాయి. అండ్ కంప్యూటర్ అండ్ బిజినెస్ టెర్మినాలజీ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి ఒక 20 క్వశ్చన్స్ వస్తాయి. దిస్ ఇస్ అబౌట్ కమ్యూనికేషన్ ఎబిలిటీ, టోటల్ ఆఫ్ 70 క్వశ్చన్స్ కమ్ ఫ్రమ్ హియర్. సో రిమైనింగ్ 55 క్వశ్చన్స్ కమ్ ఫ్రమ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ. మ్యాథమెటికల్ ఎబిలిటీ అంటే ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ ఉంటాయి. సో అర్థమెటిక్ ఎబిలిటీ, ఆల్జిబ్రిక్ అండ్ జామెట్రిక్ ఎబిలిటీ అండ్ స్టాటిస్టికల్ ఎబిలిటీ, ఈ 3 టాపిక్స్ నుంచి మీకు 55 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో దిస్ ఇస్ ద మార్క్స్ డివిజన్ అండ్ కంప్లీట్ సిలబస్ రిగార్డింగ్ ఐసెట్ ఎగ్జామినేషన్. ఈ సిలబస్ దాటి మీకు ఒక క్వశ్చన్ కూడా బయట నుంచి అడగదు, అన్ని కూడా ఇందులో నుంచి అడుగుతారు. సో మళ్ళీ చెప్తాను, ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో సంక్రాంతి తర్వాత నుంచి అట్లీస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఒక 4 months గ్యాప్ ఉంటుంది. ప్రిపరేషన్ సిలబస్ చేసుకుని మాక్ ఎగ్జామ్స్ రాయడం అనేది చాలా అవసరం. ఓకే, సో Focus 40 అకాడమీలో వీఆర్ ప్రొవైడింగ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోర్స్ ఫర్ ఐసెట్. అండ్ మేము ఎవరు ఇవ్వని విధంగా 50 మాక్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం. సో లాస్ట్ టైం మేము సక్సెస్ అవ్వడానికి కారణం అదే, 50 మాక్ టెస్ట్ ఫర్ ఐసెట్, ఏపీ ఐసెట్ అండ్ టీఎస్ ఐసెట్. సో ఎవరికైతే ఇంకా కోర్స్ గురించి డీటెయిల్స్ కావాలో కింద నెంబర్ ఉంది కదా, దానికి కాల్ చేయండి.